హాయ్ అండి, అందరికీ నమస్కారం. గత కొంతకాలంగా మనకు పోలీస్ కానిస్టేబుల్ రిజల్ట్ అనేవి రావటం జరిగింది. అయితే ట్రైనింగ్ అనేది ఎందుకు డిలే అవుతుంది, అసలు ఆ 13 క్వశ్చన్లకు సంబంధించి అసలు ఏముంది, బోర్డు వారు దానికి ఏమని సమర్థించుకుంటున్నారు, బుక్లెట్ నెంబర్ 9 సిరీస్లో ఏమని మెన్షన్ చేశారు బోర్డు వారు, మరి ట్రైనింగ్ అనేది ఎందుకు డిలే అవుతుంది, బోర్డు వారు సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారా, మరి బోర్డు వారు సుప్రీంకోర్టుకు వెళ్లే ముందు ఈ యొక్క 13 క్వశ్చన్లను ఏ ఇండిపెండెంట్ బాడీకి అప్పచెప్పడం జరిగింది, ఈ 18 పేజీల అఫిడవిట్లో ఏముంది, అసలు ఆ 4 క్వశ్చన్లు ఏమేమి, మరియు 9 క్వశ్చన్లకు సంబంధించి ఏం డిసిషన్ తీసుకోబోతుంది, ట్రైనింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది అని అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎవరైనా యూట్యూబ్ ఛానల్లో ఈ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. యాజ్ ఎ రిపోర్టర్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ప్రకారం ఆర్టీ యాక్ట్ మీడియా రిపోర్టర్గా నేను ఒక ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడం జరిగింది. అది మీ వంతు ఇదివరకు కూడా వీడియోలు చేయడం జరిగింది. కొంతమంది అభ్యర్థులు దీని మీద క్లారిటీ ఇవ్వమని కోరడం జరిగింది. నా వంతు ఉడత ప్రయత్నంగా చెప్పడం జరుగుతుంది. యాజ్ ఏ యాక్ట్ 2005 ప్రకారం ఏమైనా తప్పులుంటే క్షమించగలరు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషనే, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కొందరు అడ్వకేట్స్ ద్వారా మీకు తెలియజెప్పడం జరుగుతుంది. మరియు నార్మలైజేషన్ మీద కానివ్వండి, ఈ ట్రాన్స్పోర్టేషన్స్ డ్రైవర్లకు సంబంధించి కానివ్వండి, త్వరలో మరొక వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక ఏప్రిల్ 30 రోజున మనకు ఫైనల్ కీ అనేది ఏప్రిల్ 30, 2023 రోజున మనకు ఫైనల్ కీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మే 30కి ఈ ఎక్స్పర్ట్ కమిటీకి సంబంధించిన ఆబ్జెక్షన్స్ క్వశ్చన్స్ పంపివ్వడం జరిగింది. అయితే ఆ క్వశ్చన్స్ మనం చూసుకుంటే కనుక సెట్ నెంబర్ సిలో మనకు క్వశ్చన్స్ వచ్చేసి 57, 122, 130, 144 ఇవి డిలీటెడ్ క్వశ్చన్స్గా మనం పరిగణింపవచ్చును సెట్ నెంబర్ సిలో. మరియు మిగతా 9 క్వశ్చన్స్ మల్టిపుల్ ఆన్సర్స్ కలపవలసిందిగా అభ్యర్థులు అనేది విజ్ఞప్తి అనేది తెలియజేయడం జరిగింది. ఆ క్వశ్చన్స్ నెంబర్ ఒకసారి చూసుకుంటే కనుక 21, 75, 94, 99, 102, 117, 126, 146, 176. అయితే మరి బోర్డు అనేవారు దీన్ని ఏ విధంగా సమర్థిస్తున్నారంటే, ఇక్కడ చేసిన మిస్టేక్స్ ఏంటంటే బోర్డు వారు చెప్పేది ఏంటంటే, అయితే మేము ఏప్రిల్ 30కి కీ రిలీజ్ చేసినప్పుడు మే 30 వరకు మేము టైం ఇవ్వడం జరిగింది. ఆ లోపు ఈ 4 క్వశ్చన్లకు కానివ్వండి, ఈ 9 క్వశ్చన్లకు కానివ్వండి, అభ్యర్థులు అనే వాళ్ళు క్వశ్చన్ అనేది ఎందుకు రైజ్ చేయలేదు. రెండోది ఒకసారి ఎక్స్పర్ట్ కమిటీకి ఈ యొక్క కీ అనేది వెల్లడించిన తర్వాత సింగిల్ బెంచ్ న్యాయస్థానం అనేది దీనిలో ఇన్వాల్వ్ కాకూడదు, దీనిలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏంటనేది బోర్డు వారు ప్రశ్నించడం జరిగింది. మూడోది చెప్పుకుంటే కనుక మేము బుక్లెట్ నెంబర్ సిరీస్ కోడ్లో 9లో మెన్షన్ చేయడం జరిగింది. ఏంటంటే ఎగ్జామ్ అనేది ఉర్దూ, హిందీ, తెలుగు, ఇంగ్లీష్లో ఉండటం వల్ల మిస్టేక్స్ అనేవి ఉండటం జరుగుతుంది. మీరు ఇంగ్లీష్లో దీన్ని సరి చేసుకోగలరని చెప్పేసి బోర్డు వారు దీన్ని సమర్థించుకోవడం జరిగింది. అయితే ఇంకొక విషయం మీకు చెప్పేది ఏంటంటే, ఇది బోర్డు వారు మరి దీనిపై ఏ విధంగా చర్య తీసుకున్నారంటే, ఈ కోర్టు అనేది కేసులో ఉన్నది కాబట్టి దీన్ని మేము సుప్రీంకోర్టుకు వెళ్ళదలుచుకున్నామని చెప్పేసి ఒక ఇంటిమేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు వెళ్ళేలోపు ఇండిపెండెంట్ ఇప్పుడు జేఎన్టీయూ వాళ్ళు ఎక్స్పర్ట్స్ కమిటీకి ఏ విధంగా అనేది క్వశ్చన్స్ అనేవి వెళ్ళడం జరిగిందో, దీని ఇండిపెండెంట్ బాడీ ఓయూకు దీన్ని అప్పచెప్పడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు ఎవరైతే ఉన్నారో మన బోర్డు వారు చెప్పడం జరిగింది. ఇంకొకటి ఈ మిస్టేక్స్ కనుక చూసుకుంటే కనుక ఈ 4 డిలీట్ క్వశ్చన్స్లో డిఎస్పిఆర్ఎల్ వాళ్ళు ఒక క్వశ్చన్లు అనేది లేవలెత్తడం జరిగింది. పారాదీప్ అని ఇంగ్లీష్లో క్లియర్గా మెన్షన్ చేసినప్పుడు ప్రదీప్ అని తెలుగులో మెన్షన్ చేయడం జరిగింది. మీరు బుక్లెట్ సిరీస్ నెంబర్ 9లో చూసుకొని దీన్ని అకార్డింగ్ టు దట్ పాయింట్ ప్రకారం దీన్ని మేము డిలీట్ చేయలేమని చెప్పేసి బోర్డు వారు చెప్పడం జరిగింది. అయితే మరి ఈ ఓయూ కమిటీకి వెళ్ళిన పిదప మరి ఎన్ని రోజుల్లో ఈ రిజల్ట్ అనేది రావచ్చు అంటే
న్యాయస్థానం వరకు అయితే మనం చూసుకుంటే కనుక 4 వారాల గడువు అయితే ఉండడం జరిగింది. ఓయూ నుంచి సరైన దారితనం కానివ్వండి, సరైన ఆన్సర్ కానివ్వండి, సరైన సంక్షిప్త సమాధానం కానివ్వండి, ఏదైనా కానివ్వండి రాని పీదపట ఈ 13 క్వశ్చన్ల పైన బోర్డు వారు సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉంది. ఈ 127 మంది ఎవరైతే ఉన్నారో కేసు వేసిన వారు, మీరు ఎక్స్పర్ట్ కమిటీకి వెళ్ళక ముందు ఆబ్జెక్షన్ అనేది ఎందుకు చేయలేదు అనేది ఇక్కడ పాయింట్. ఇంకొక పాయింట్ చూసుకుంటే కనుక ఇక్కడ న్యాయమూర్తులు చెప్పేది, అడ్వకేట్స్ ఎవరైనా చెప్పేది ఏంటంటే, నోటిఫికేషన్లో ఇంప్లిమెంట్ చేయలేని వాటి మీద మేము రియాక్ట్ కావచ్చు, కానీ అడిషనల్గా మేము యాడ్ చేసి రియాక్ట్ కావాల్సిన అర్హత కానీ అధికారం కానీ మాకు లేదని అడ్వకేట్ చెప్పడం జరిగింది. అది బోర్డు వారు కూడా దాన్ని సమర్థించుకోవడం జరిగింది. ఏదైనా ఉంటే ఆస్పిరెంట్స్కు బోర్డుకు సంబంధించినంత వరకు వీరు చూసుకోవాలి. న్యాయస్థానానికి ఎక్కడం వల్ల జాబ్ వచ్చిన వాళ్ళకు ఈ ట్రైనింగ్ అనేది డిలే అవుతుందని చెప్పేసి బోర్డు వారు సమ్మతించుకోవడం జరిగింది. ఇకపోతే మరి మల్టిపుల్ ఆన్సర్స్కు క్వశ్చన్స్ కలుస్తావా, మరి అడిషనల్గా ఎవరైనా మెరిట్ లిస్ట్లో యాడ్ అయ్యే అవకాశం ఉందా, తర్వాత మెరిట్ లిస్ట్ అనేది ఏమైనా వచ్చే అవకాశం ఉందా, నోటిఫికేషన్ ఏమైనా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే మరి 4 వారాల వరకు వేచి చూడాల్సిందిగా కోరుచున్నాము. ఈలోపు కొంతమంది అభ్యర్థులు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కలెక్టరేట్ల ముందు కానివ్వండి, మన ప్రగతి భవనం ముందు కానివ్వండి, సచివాలయం ముందు కానివ్వండి, మీరు వెళ్ళి ధర్నాలు చేసినట్టయితే జాబ్ వచ్చిన వాళ్ళు జాబ్ కోల్పోవడం జరుగుతుంది. కేసు అనేది పడిన పిమ్మట మీరు జాబ్కి ఎలిజిబుల్ కారనే విషయాన్ని మీరు గుర్తులో పెట్టుకొని ముందుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక 4 వారాలు ఆగండి. దీనిపైన ఇండిపెండెంట్ బాడీ ఓయూకు దీన్ని అప్పచెప్పడం జరిగింది. మీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చెప్పడం జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో అడగవలసిందిగా, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇట్లు మీ ఏఎస్వి టాక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అకార్డింగ్ టు యాక్ట్ 2005 యాజ్ ఎ రిపోర్టర్గా ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను గ్యాదర్ చేయడం జరిగింది.